అత్యధికంగా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో 29.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా చిలుకూరులో 28.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఖమ్మం జిల్లా ఎరుపాలెంలో 21.3 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. యాదాద్రి జిల్లా అడ్డగూడూరులో 10.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఖమ్మం, సూర్యాపేట, వరంగల్, కామారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. కోదాడ మండలం శ్రీరంగాపురం వద్ద హైదరాబాద్ విజయవాడ హైవేపైకి చెరువు నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. జగ్గైపేట వద్ద కూడా రోడ్డు బ్లాక్ అయింది. మధిర మున్సిపాలిటీలోని పలు కాలనీల్లో ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. సత్తుపల్లిలోని ఉపరితల గనంలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. మధిర మండలం కిష్టాపురం వద్ద పాలవాగు పొంగి ప్రవహించడంతో సాయంత్రం వైరా మధిర మధ్య రాకపోకలు నిలిపివేశారు. నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలంలో మల్లెపల్లి వద్ద వాగు పొంగి పొర్లతంతో రాకపోకలు నిలిచిపోయాయి. కామారెడ్డి జిల్లా నసరుల్లాబాద్ మండలం నాచుపల్లి గ్రామంలో పిడుగుపడి విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. ఆ వైర్లను స్వాతి అనే యువతి తాకడంతో విద్యుద్ఘాతంతో మృతి చెందింది. జిల్లా